గేట్ లెవెల్ ఫ్లో మోడలింగ్ అయిపోయింది. ఇప్పుడు డేటా ఫ్లో మోడలింగ్. దానికి దీనికి తేడా అంటే డేటా ఫ్లో మోడలింగ్, ఇంకోటి బిహేవియర్ మోడలింగ్ కూడా ఉంటుంది. డేటా ఫ్లో మోడలింగ్ ఇప్పుడు చూద్దాం. డేటా ఫ్లో మోడలింగ్ ఏంటంటే గేట్ లెవెల్ మోడలింగ్లో బేసిక్ గేట్స్ యూజ్ చేస్తాం. గేట్స్ అంటే అండ్ గేట్, ఏ గేట్ అయినా యూజ్ చేస్తాం, ఆర్ గేట్, ఎక్సర్ గేట్ ఏదైనా. కానీ డేటా ఫ్లో మోడలింగ్లోన ఎక్స్ప్రెషన్స్, బూలియన్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. ఎక్స్ప్రెషన్స్ అంటే ఎట్లేదు, ఏ ప్లస్ బి, అదే వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, అదే ఏదో ఒకటి ఏ ఇంటూ బి ఇలా డైరెక్ట్గా రాస్తాం. అందులో అయితే ఇలా రాయడానికి అవ్వదు. గేట్ లెవెల్ మోడలింగ్లో రాయడానికి అవ్వదు. ఎందుకంటే మీరు ఏ ప్లస్ బి చేయాలంటే ఆర్ గేట్ రాయాలి, ఆర్ గేట్ కీవర్డ్ రాసి అది రాయాలి. అదే మీకు చెప్పాను. ఎండ్ గేట్ ఇది ఏ ఇంటూ బి రాయాలంటే ఎండ్ గేట్ రాసి చేయాలి. ఏ ఎక్స్ప్రెషన్ రాయాలనుకోండి ఏ ప్లస్ బి ఇంటూ సి బై ఇంటూ సి అని రాసామనుకోండి, ఇది డైరెక్ట్ రాసి వచ్చు. ఇలాగా ఎక్స్ప్రెషన్ ఎందులో డైరెక్ట్ రాసి వచ్చు డేటా ఫ్లో మోడలింగ్. కానీ అందులోనైతే గేట్ లెవెల్ మోడలింగ్ ఏం చేయాలి, ఫస్ట్ ఏబిని అవుట్పుట్ తీసుకోవాలి, దాన్ని ఆర్తో అదే ఏ బి ఉందా ఆ ఇన్పుట్ ఎక్సర్ గేట్ ఆర్ గేట్ తీసుకుంటాం, ఎందుకంటే ఏ ప్లస్ బి కదా. దాన్ని సి అనే ఇన్పుట్ ఉందా, సి అనే ఇన్పుట్తోని ఎండ్ గేట్కి మ్యాప్ చేస్తాం. ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి కదా, అంత కోడ్ రాయాలి. కానీ ఇందులో చూడండి వై ఇది కొంచెం ఏ ప్లస్ బి ఇంటూ సి, ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు ఈ డైరెక్ట్ వన్ లైన్లో కోడ్ రాసివచ్చు. అది అందులోనైతే గేట్స్ రాయాలి, ప్రతి గేట్ ఇది చేసుకొని దాని గేట్ ఒక ఇది రాయాలి. అదే అదే బిహేవియర్ మోడలింగ్లో ఇంకా చాలా డెట్గా ఉంటుంది. ఇందులో టెర్మినల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేస్తారు. ఆపరేటర్స్ గురించి చెప్తాను. అందులో మెయిన్గా టెర్మినల్ ఆపరేటర్ అని ఒకటి ఉంటుంది, ఆడి గురించి చెప్తాను. అంతా డేటా ఫ్లో మోడలింగ్లో మొత్తం అంతా డేటా ఫ్లో మోడలింగ్ ఈరోజు చెప్తాను. ఏదైనా ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఆపరేటర్స్ కూడా చెప్తాను కాబట్టి అన్ని టెర్మినల్ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్ అవన్నీ ఓకే అర్థమై ఉంటుంది. డేటా ఫ్లో మోడలింగ్కి గేట్ లెవెల్ మోడలింగ్కి తేడా ఏంటని ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, సో మళ్ళీ వీడియో రికార్డ్ చేయలేదు, సారీ. డేటా ఫ్లో అదే చెప్పిస్తున్నట్లు ఉన్నాను. గేట్ లెవెల్ మోడలింగ్కి తేడా ఉంటుందో, ఏ ప్లస్ బి ఇంటూ సి ఉంది కదా, ఇక 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఏబి ఫస్ట్ ఆర్ గేట్ అని రాసుకుంటాం, దాని తర్వాత ఆ వచ్చిన అవుట్పుట్ని వైర్ అనేది డిక్లేర్ చేసుకొని ఇది సి అంటే ఇవి రెండు మళ్ళీ మల్టిప్లై చేస్తే అది అవుట్పుట్ అవుతుంది. అదే అనేది డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ రాసిస్తాం. అయితే ఇలాగా కంటిన్యూస్ అసైన్మెంట్ అసలు చెప్పలేదు కదా, ఆ వీడియో రికార్డ్ అవ్వలేదు, చెప్పాను కానీ టైం వేస్ట్. కంటిన్యూస్ అసైన్మెంట్ అంటే ఇందులోన ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఉంది వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి అనేది. ఇలాగే రాస్తాం అనుకో ఒకసారి చెక్ చేస్తుంది, అది 0 నానోసెకండ్స్ దగ్గర చెక్ చేసుకుని అంతే, మరి చెక్ చేయదు. కానీ ఎస్ఐన్ అని రాసామంటే ఈ మూడిట్లో ఏదో ఒక్కటి చేంజ్ అయినా వెంటనే చెక్ చేసుకుంటుంది. అవుట్పుట్ వెంటనే చేంజ్ అయ్యింది అనుకుంటే వెంటనే అసైన్ చేసుకుంటుంది. అంటే ఈ మూడిట్లో ఏ ఇన్పుట్ చేంజ్ అయినా, అదే 10 ఇన్పుట్స్ రాసినా ఆ 10 ఇన్పుట్స్ ఏ ఒక్క ఇన్పుట్ చేంజ్ అయినా అవుట్పుట్ డైరెక్ట్ వెంటనే మ్యాప్ చేసుకుంటుంది. ఇందులోనైతే చూడండి వై అసైన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి ఉంది కదా, 0 నానోసెకండ్స్ దగ్గర తీసుకున్నాం. 0 ఏ ఈక్వల్స్ టు 0, బి ఈక్వల్స్ టు 0, సి ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏంటవుద్ది, వై ఈక్వల్స్ టు 0 ప్లస్ 0 0, 0 ఇంటూ 0 0, కాబట్టి వై 0 అవుద్ది. కానీ 10 నానోసెకండ్స్ తర్వాత బి ఈక్వల్స్ టు 1, సి ఈక్వల్స్ టు 1 చేశాను, ఇన్పుట్ చేంజ్ చేశాను. అప్పుడు ఏంటి 0 ప్లస్ 1 1, 1 ఇంటూ 1 1, అప్పుడు అవుట్పుట్ 1 అవుద్ది. అది ఇది ఒక్కటే రాశాను అనుకోండి, ఫస్ట్లోనే 0 అయింది కదా, ఆ 0 ప్రింట్ చేసి వదిలేస్తుంది. అదే కానీ ఎస్ఎన్ కీవర్డ్ రాసాం అనుకోండి, 10 నానోసెకండ్స్ తర్వాత ఇన్పుట్ చేంజ్ అయ్యి వెంటనే ఇన్పుట్ చేంజ్ అయిందంటే అవుట్పుట్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ అవుట్పుట్ కూడా ప్రింట్ అవుతుంది. 10 నానోసెకండ్స్ దగ్గర 1 అవుతుందని. అదే ఎస్ఎన్ కీవర్డ్ రాకపోతే కంటిన్యూస్గా ఎస్ఎన్ చేయదు ఓకేనా. దానికి చిన్న కోడ్ కూడా రాస్తున్నాను. మాడ్యూల్ అండ్ గేట్ రాద్దాం, సారీ అండి, మాడ్యూల్ యూఎల్యూ అండి ఏదో ఒకటి రాయండి, ఏదైనా రావచ్చు, ఇది నేమ్ ఓకేనా. ఎండ్ అని రావచ్చు, XYZ అని రావచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. అవుట్పుట్ వై ఏ కామ బి అని రాస్తాను ఓకేనా. అందులోనైతే అవుట్పుట్ వై, ఇన్పుట్ ఏ కామ బి. ఎస్ఐఎన్ ఇందులోనైతే ఎస్ఐన్ అని రాస్తాం, అందులోనైతే గేట్ అని రాసుకుంటాం. ఇది 1 గేట్ కాబట్టి ఇది కొంచెం అంటే మీరు రెండింటికి కామన్గా ఉందని అనుకోవచ్చు. కానీ 4-5 ఇన్పుట్స్ గేట్స్ ఉన్నప్పుడు బూలియన్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా వచ్చింది, కానీ అది గేట్స్లో మ్యాప్ చేయాలని చాలా కష్టం. సో అంటే మీకు అర్థమవుతుంది, వై ఈజ్ టు ఏ ప్లస్ బి అని డైరెక్ట్ రాసేయడం అంతే. ఎస్ఐన్ అనే వై ఈజ్ ఏ ప్లస్ బి అండ్ మాడ్యూల్.
ఓకేనా. వై డైరెక్ట్గా మ్యాప్ అంటే ఏ ప్లస్ బి తీసుకుంటుంది. ఇదే ఎండ్ గేట్. ఎండ్ ఎక్కడైతే అందులోనే గేట్ లెవెల్ మోడలింగ్లో అయితే ఇక్కడ ఎండ్ గేట్ 1, దాని తర్వాత అవుట్పుట్ వై ఈజ్ ఏ కామా బి అని రాస్తాం. అదే ఇలాగ ఆర్గ్యుమెంట్స్ లోపల పంపిస్తాం. కానీ ఇందులో అయితే అసైన్ వై ఈజ్ ఏ ప్లస్ బి. ఒకలైనా తేడా ఉంది కదా అని చెప్పచ్చు. అదే ఫ్రెండ్ అని బ్రో అని చెప్పండి. ఒకలైనా తేడా ఉంది కదా బ్రో అని అనవచ్చు. కానీ ఇంక ఏట్ అవుతుందంటే అసైన్ వై ఈజ్ ఏ ప్లస్ బి. ఇక 2 ఇన్పుట్లు ఉన్నాయి. మీరు ఎలాంటి ఏ ప్లస్ బి ఇంటూ సి చేయాలంటే ఎన్ని గేట్స్, 2 గేట్లు డిక్లేర్ చేయాలి, వై అండ్ మిడిల్లో ఒక వై డిక్లేర్ చేయాలి, అన్ని డిక్లేర్ చేసుకొని రాయాలి. అదే ఎందులో అయితే డైరెక్ట్గా ఎస్ఎన్ వై ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ సి అని డైరెక్ట్ రాసివచ్చు. ఓకేనా. అది లైన్స్ అనేది తగ్గిపోతాయి. బిహేవియర్ మోడలింగ్లో ఇంకా లైన్స్ తగ్గిపోతాయి. సో మీకు అర్థమైంది. కంటిన్యూస్ అసైన్మెంట్ ఏంటి, అసైన్ అండ్ కీవర్డ్ రాస్తాము. కంటిన్యూస్ అసైన్ అంటే అసైన్ అండ్ కీవర్డ్ రాయాలి. వై ఇక్కడ అవుట్పుట్ ముందు అసైన్ అండ్ కీవర్డ్ రాయాలి. ఓకేనా. గేట్ లెవెల్ మోడలింగ్. నెక్స్ట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆపరేటర్స్, మీ ఎక్కడ ఎందుకు ఆపరేటర్స్ డిస్కస్ చేస్తున్నాం అంటే మీకు చెప్పాను డేటా ఫ్లో మోడలింగ్ నోడ్ ఏంటి, ఆపరేటర్స్ యూజ్ చేసి రాస్తాం. వై ఈజ్ ఏ ప్లస్ బి, ఏ అథమెటిక్ ఆపరేటర్. ఏ ప్లస్ బి అంటే ఏంటి, ప్లస్ యూజ్ చేస్తాం. ప్లస్ అనేది అథమెటిక్ ఆపరేటర్స్. అలాగా చూడండి, ఇది లాజికల్ నెగేషన్ అంటే ఏంటంటే చాలా కోర్సులు ఇది ఉంటుంది. అంటే ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ టు బార్ బి అంటే ఏ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ బి. అంటే బి 0 అయింది అనుకో, ఏ 1 అవుద్ది. అంటే రెండింటికి రివర్స్ అవుతుంది అని అర్థం. ఓకేనా. కాంప్లిమెంట్ ఇది అదే బిట్ వైజ్ లాజికల్ నెగేషన్, బిట్ వైజ్ నెగేషన్. ఇది కూడా అంతే, బిట్ వైజ్ నెగేషన్. బిట్ వైజ్ నెగేషన్ అంటే ఏంటంటే ప్రతి బిట్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ చెప్తాను చూడండి. బిట్ వైజ్ నెగేషన్ అంటే ఇప్పుడు ఏ ఉంది, ఏ ఏమో 3 బిట్ 0 1 0 ఉంది, బి ఏమో 3 బిట్ 3 1s ఉన్నాయి. అయితే సారీ నెగేషన్ అంటే డైరెక్ట్గా ఒకే అవుట్పుట్ కదా. అవుట్పుట్ బి అని ఉంది. బి ఈజ్ ఈక్వల్స్ టు ఇలాగ ఇచ్చాను. బి ఈజ్ ఈక్వల్స్ టు నెగేషన్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అంటే బిట్ వైజ్ చూసుకుంటుంది. అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 3 బిట్టే. అంటే ప్రతి బిట్ చెక్ చేసుకుంటుంది. 0 ఉంది, 0 అంటే ఏంటవుద్ది, 1 అవుద్ది. 1 ఉంది, 0 అవుద్ది. 0 ఉంది, 1 అవుద్ది. అంటే ప్రతి బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ప్రతి బిట్ చెక్ చేసుకుంటుంది. అదే లాజికల్ అంటే మొత్తం అంతా ఒకసారి చెక్ చేసుకుంటుంది. ఓకేనా. దాని తర్వాత అండ్ ఇది మళ్ళీ చెప్పాల్సిన అండ్ నాండ్ ఇది ఆరు ఇలాగ ఉంటుంది. ఆరు ఏంటి ఇది, నార్ ఇది, ఎగ్జార్ ఇది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పాలా, ఇది అండ్ ఏ కాంప్లిమెంట్ వచ్చింది కాబట్టి నాండ్, ఆరు కాంప్లిమెంట్ వచ్చింది కాబట్టి నార్. ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్కి మొత్తం అంటే 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసుకోవాలంటే ఏ ఎగ్జార్ బి అంటే బిట్ వైజ్ అంటే ఈ 2 3 బిట్స్ ఈక్వల్ బిట్స్ మెంబర్స్ ఉండాలి. ఏ బిట్ ఏ బి ఇవి 2 కంపేర్ చేసుకున్నాం అనుకోండి, అది అంటే బిట్ వైజ్ కంపేర్ చేసుకుంటుంది. ఇదైతే మొత్తం ఏ బిని ఒకేసారి కంపేర్ చేసుకుంటుంది. ఓకేనా. బిట్ వైజ్ కంపేర్ చేయదు. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే ఇలాగ రాయాలి. ఓకేనా. బిట్ వైజ్ అయితే 1 వస్తుంది, లాజికల్ అయితే 2 వస్తాయి. ఓకేనా. 1 వస్తుంది నాకు తెలుసు. సో ఇది దాని తర్వాత లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇదే ఉంది. ఏ ఉంది, అదే బి ఇన్పుట్ కదా. బి ఇన్పుట్ సేమ్ ఇచ్చాను. 3 బిట్ 0 1 0 అని ఇచ్చాను. 0 1కి మధ్యన అదే యాక్చువల్లీ ఇలా కాదు, మొత్తం అంతా తీసుకొని ఒకే అవుట్పుట్ వస్తుంది. ఈ అన్నిట్లోన చూడండి, ఇది ఇన్పుట్ బిట్ అవుట్పుట్ బిట్ 2 ఈక్వల్ అవుతాయి. ఇన్పుట్ బిట్ 10 బిట్స్ ఇచ్చామనుకోండి, 10 బిట్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్ కూడా 10 బిట్ మెంబర్ ఉంటుంది. 10 బిట్ మెంబర్ ఉంటుంది ఈ కేసులో. కానీ లాజికల్ ఆపరేటర్స్లోన ఒకే అవుట్పుట్ బిట్ ఉంటుంది. అంటే అవుట్పుట్ బిట్ కన్ఫర్మ్, అవుట్పుట్ బిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఒక్క అవుట్పుట్ బిట్ ఉంటుంది, అది 0 or 1. అంటే ఫాల్స్ కానీ ట్రూ కానీ అంతే. ఓకేనా. అది ఈ కేసు ఇది మీరు ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇది సి లాజిక్లోనే ఇఫ్ అని ఉంటుంది. ఇఫ్ ఏ ఎగ్జార్ బి అని రాస్తాం. ఇది మీరు గమనించుంటే ఇది రెండింటి మధ్యన అండ్ ఈ ఎన్ని బిట్స్ మెంబర్ తీసుకోవచ్చు, అది 5 6 ఈ రెండింటి మధ్యన అండ్ చేసి ఒక్క అవుట్పుట్ వస్తుంది. ఒక్క అవుట్పుట్ ఇఫ్ ఎందులో రేటు 0 కానీ 1 కానీ రావాలి అంతే. మీరు 3 బిట్ మెంబర్ లాగా 1 0 0 0 అని ఇస్తే ఇదే ఎలా తీసుకుంటుంది. 8 అని ఇఫ్ 8 అంటే
ట్రూ అని తీసుకుంటుంది. సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యి, ట్రూ అని తీసుకుంటుంది. 1 కంటే గ్రేటర్ ఉంటే ట్రూ అని తీసుకుంటుంది. కానీ లాజికల్ ఆపరేషన్లో అంటే 1 బిట్ మెంబర్ వస్తుంది. అది దానికి చిన్న డిఫరెన్స్. మ్యాక్సిమం రెండు సేమ్. ఓకేనా. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ అది చెప్పాలి. కొంచెం చెప్పేస్తే అయిపోద్ది నాకు తెలిసిన తరకు. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి, లాజికల్ ఆపరేటర్స్ ఇవి. అండ్ ఇవన్నీ రాస్తే ఇవి లాజికల్ ఆపరేటర్స్ అయిపోయినట్లే. ఇంకా అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మ్యాథ్స్ ఏంటి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్, రిమైండర్, సారీ ఇది డివైడ్, ఇది రిమైండర్, ఇది మీకు తెలిసేదే. కోషంట్ వేరు, వేరు 5 3 అని చేసాం అనుకోండి, 6 డివైడెడ్ బై 3 అని రాసాం అనుకోండి, 2 ఆన్సర్. ఈ కేసులోన 6 ఇది డివైడెడ్ బై 3 అని రాసాం అనుకోండి, ఈ కేసు ఇది. అప్పుడు ఏంటి వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. ఇది సింబల్ పెడితే రిమైండర్ వస్తుంది, ఈ సింబల్ పెడితే డైరెక్ట్ డివైడ్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అదే అర్థమెటిక్ ఆపరేషన్స్ అవి. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ చెప్తాను. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఎట్లేదు, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఏ బి రెండు ఉన్నాయి. ఏ గ్రేటర్ దెన్ బియా, ఏ లెస్ దెన్ బియా, ఏ ఈక్వల్స్ టు బియా అనే రిలేషన్, అంటే రెండింటి మధ్య రిలేషన్ చెప్తుంది అంతే. అది రిలేషనల్ ఆపరేటర్. షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే షిఫ్ట్ చేస్తుంది బిట్ని. ఓకేనా, షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే బిట్ని షిఫ్ట్ చేయడం. ఇప్పుడు 3 బిట్ 1 1 ఉంది, షిఫ్ట్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆ రైట్ హ్యాండ్ సైడ్ బై 1 బిట్ అని 1 బిట్ రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేసాం అనుకోండి, 3 బిట్ ఉంటుంది. 0 1 1, ఎందుకంటే ఇలా షిఫ్ట్ అయిపోద్ది. యాక్చువల్గా రిజిస్టర్స్లోనూ షిఫ్టింగ్ యూజ్ చేస్తాం. ఇలాగ స్టోర్ అవుద్ది, 1 1 1 స్టోర్ అవుద్ది. అయితే 1 బిట్ రైట్ సైడ్ షిఫ్ట్ చేసుకుంటాం, అంటే బయటికి వెళ్ళిపోద్ది. 1 రైట్ సైడ్ 1 ఉందా, ఈ బయటికి వెళ్ళిపోద్ది. ఏంటి, ఒక్కొక్క బిట్ ముందుకు వస్తుంది. ఈ బిట్ ఇక్కడికి వస్తుంది, ఈ బిట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ 0 వస్తుంది. ఓకే, అది ఆపరేటర్స్ మ్యాక్సిమం అయిపోయినట్లే. ఇది సరిగ్గా చదవండి, ఎందుకంటే క్వశ్చన్ పడవచ్చు, సెమ్ ఎగ్జామ్లో పడవచ్చు. లాజికల్ ఆపరేషన్, బిట్ వైజ్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేషన్, రిలేషన్ ఆపరేషన్, షిఫ్టింగ్ ఆపరేటర్స్, ఈ 3 రాస్తే సరిపోద్ది నాకు తెలిసినంత వరకు. మరి అంత స్టిటీ చూడు. అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ప్లస్ అని రాసి ఒక ఎగ్జాంపుల్, మైనస్ అని రాసి ఒక ఎగ్జాంపుల్, 2-3 పేజీలు నింపేయచ్చు. ఎండ్ అని రాసి ఒక ఎగ్జాంపుల్, ఆర్ అని రాసి ఒక ఎగ్జాంపుల్, అదే నార్ అని రాసి ఒక ఎగ్జాంపుల్, ల్యాండ్ అని రాసి ఒక ఎగ్జాంపుల్, ఎగ్జామ్ అని రాసి ఒక ఎగ్జాంపుల్, రిలేషన్ ఆపరేషన్, గేటర్ అని రాసి, షిఫ్ట్ అని రాసి, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఇలాగా పెద్ద అలా చేసుకోలేదు. లాజిక్ తెలిస్తే మీకు రాసివచ్చు. ఓకేనా, ఆపరేటర్స్ కూడా అయిపోయింది. మనం 90% డేటా ఫ్లో మోడలింగ్లోన టెర్మినరీ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. టెర్మినరీ ఆపరేటర్ ఇది చాలా ఇంపార్టెంట్. 90% ఆఫ్ కోర్స్లోన టెర్మినేటర్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఇది కోర్స్ రాస్తాం. టెర్మినరీ ఆపరేటర్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డేటా ఫ్లో మోడలింగ్ అంటే టెర్మినరీ ఆపరేటర్ అనే ఇదిలో మీరు ఇదైపోతారు, అంత ఇంపార్టెంట్ టెర్మినరీ ఆపరేటర్. మక్స్ కానీ, డీకోడర్ కానీ, ఏది కోడ్ రాసినా, ఏఎల్యూ కానీ ఏది రాసినా అది టెర్మినరీ ఆపరేటర్ యూజ్ చేసుకొని రాస్తాం, అంత ఇంపార్టెంట్ టెర్మినరీ ఆపరేటర్. సో టెర్మినరీ ఆపరేటర్ మాత్రం బాగా చూడండి. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, మళ్ళీ వీడియో రికార్డ్ చేయలేదు, సారీ అండి. నీటి చెప్పాను ముందు, సరే సార్ మళ్ళీ చెప్తాను చూడండి. సింటెక్స్ రాశాను. సింటెక్స్ ఏంటంటే ఇక ఇది సింటెక్స్, వైఈజ్ ఫస్ట్ ఇక్కడ మళ్ళీ రాస్తాం చూడు. సింటెక్స్ ఉంటుంది కొంచెం చేస్తాను. వైఈజ్ ఫస్ట్ ఇది అవుట్పుట్, వైఈజ్ ఫస్ట్ ఇది కండిషన్, ఏజ్ వస్తుంది 0 కండిషన్. ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది అవుట్పుట్, ఫస్ట్ అవుట్పుట్ రాస్తాం, దాని తర్వాత ఇది ఈక్వల్స్ టు కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే బి ఎగ్జిక్యూట్ అవుద్ది, ఆ కండిషన్ ఫాల్స్ అయితే సి ఎగ్జిక్యూట్ అవుద్ది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను చూడండి. అవుట్పుట్ కండిషను ట్రూ అయితే బి, ఫాల్స్ అయితే సి. ఇవి ఇన్పుట్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ కండిషన్ అయినా, ఇక్కడ కండిషన్లో ఏ ఎక్స్ప్రెషన్ తీసుకోవచ్చు, బి ప్లస్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఈ కండిషన్ ట్రూ అయితే దాని పక్కన ఉంది ఎగ్జిక్యూట్ అవుద్ది, అది ఫాల్స్ అయితే అదే ఇంకోటి దాని పక్కన ఉంది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా, సేమ్ ఇంకొక వేసుకొని అదే రాశాను, ఎగ్జాంపుల్ రాశాను. ఎగ్జాంపుల్ వైజ్ క్వశ్చన్ ఏజ్ క్వశ్చన్ 0 అయితే బి అవుద్ది, ఏజ్ క్వశ్చన్ 1 అయితే అవుట్పుట్ సి అవుద్ది, ఎందుకంటే ఇది ఫాల్స్ అయినట్లు కదా. ఏజ్ క్వశ్చన్ 1 అయితే ఇది ఫాల్స్ కదా, కాబట్టి 0 అవుతుంది.
నేను ఇన్పుట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాను. అప్పుడు ఏటవుద్ది వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది అంటే ట్రూ అవ్వలేదు, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుద్ది, సి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి వై ఈజ్ ఈక్వల్స్ టు సి. నేను అలాగే వై ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇచ్చాను. నేను ఇన్పుట్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 బి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. అయితే అవుట్పుట్ ఏటవుద్దో మీరు ఒకసారి ఆలోచించండి. నేను చెప్తాను చూడండి. వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని చెక్ చేసుకోండి. ఏ బి రెండు ఈక్వల్ ఉందా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈక్వల్ ఉందా, 1 0 ఈక్వలా కాదు కదా. కాబట్టి ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్, దాన్ని పక్కన ఉంది అర్థమవుద్ది. ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్కి వెళ్ళిపోద్ది. ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఏ ఎంత 1 మైనస్ 0, అప్పుడు అవుట్పుట్ 1. సో ఇలాగే చెక్ చేసుకుని వస్తుంది. అది టెర్మినేట్ ఆపరేటర్స్ అంటే కండిషన్ మిడిల్లో ఎగ్జిక్యూట్ అయితే అది ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ఇది అవుద్ది, అది ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. దీని ద్వారా ఈ మార్క్స్ 4x1 మార్క్స్ ఎలా రాయాలి అది కూడా నేను చెప్తాను. సో 4x1 మార్క్స్ కూడా నేను ఒకసారి చెప్తాను. 4x1 మార్క్స్ ఇంకేం చెప్పాలి మీకు, డీకోడర్ చెప్పాలా. ఈ టెర్మినేట్ ఆపరేటర్ యూజ్ చేస్తే డీకోడర్ అన్ని మ్యాక్సిమం డేటా ఫ్లో మోడలింగ్ అన్ని ఎందులోనే ఇది యూజ్ చేస్తే రాస్తారు. ఏఎల్యూ ఒకటి చెప్తాను. ఓకే, 4x మార్క్స్ ఏఎల్యూ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏఎల్యూ చెప్తాను. ఏఎల్ చెప్పిన తర్వాత 4x1 మార్క్స్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే మీరు ప్రెసైడింగ్ ఆర్డర్ రాయాలి. ఎందుకంటే మీరు టెర్మినేట్ ఆపరేటర్స్ ఉన్న ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బై 2 అని ఇచ్చాను. అయితే ప్రెసీడింగ్ ఆర్డర్ చూసుకుంటుంది. బాడ్మస్ లాగా ఉంటుంది. బాడ్మస్ లాగా సేమ్ అంతే. బాడ్మస్ లాగా చూసుకోండి. ఫస్ట్ బ్రాకెట్స్ చెక్ చేస్తుంది. బ్రాకెట్స్ అయితే ఇవి రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఈజ్కోస్ట్ 1 బి ఈజ్కోస్ట్ 1 ఇచ్చాము. 1 + 1 చెక్ చేసుకుని 2 వస్తుంది. ఫస్ట్ బ్రాకెట్స్ ఉండేవి చెక్ చేసుకుంటుంది. బ్రాకెట్స్ 1 - 1 0. దాని తర్వాత ఆఫ్ చెక్ చేసుకోండి. దాని తర్వాత డివిజన్ బై 2 ఉంది. డివిజన్ 0/2 ఎంత, 0/2 అన్ని అన్డిఫైన్, ఇన్ఫినిటీ కాదు, అన్డిఫైన్ వాల్యూ అవుట్పుట్ వస్తుంది. అదే ఇక్కడ 1 అయింది అనుకోండి, 1/2 ఎంత 0.5, దాని తర్వాత మల్టిప్లికేషన్ 0.5 × 2, అందులో హాఫ్ ఎంత 1 ఆన్సర్. సో ఇలాగ అంటే ఇది బాడ్మస్ లాగా ఇలాగ ఉంటుందని ఎక్స్ప్రెషన్. ఇలాగ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా వచ్చినప్పుడు బాడ్మస్ చెక్ చేసుకుని అవుట్పుట్ వస్తుంది డేటా ఫ్లో మోడలింగ్ లో. ఒక అర్థమైందా? ప్రెసిజన్ ఆర్డర్ అని అంటుందా. సో ఏఎల్యూ చెప్తాను. ఇది వేరే వీడియోలో చెప్పాలా, కట్ చేసి పెడతాను వేరే వీడియోలో. ఏఎల్యూ